72 లక్షల రూపాయలు సినీ కార్మికుల అభినందన సభ పేరు మీద వారి ఆడియోలన్నీ కూడా ఇవాళ బయటపెట్టడం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అవకాశం అది కేసీఆర్ పుణ్యమే, అది బీఆర్ఎస్ పుణ్యమే. ఇంటింటి ప్రచారము 5-6 సార్లు సంపూర్ణంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి పోయే పరిస్థితి ఇంకా రాలేదు. వాళ్ళ గ్రూప్ తగాదాలు, రౌడీ కల్చరు, బెదిరింపులు, దాడులు దానికే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు వారి కుటుంబము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఎట్లయితే అది మరి ప్రతిపక్ష పార్టీల నాయకుల యొక్క పేగులను తీసి మెడకేసుకుంటా అని చెప్పి మాట్లాడుతాడో వాళ్ళ అభ్యర్థి మాటలు కూడా అట్లే ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల మాటలు కూడా అట్లే ఉన్నాయి, వాళ్ళు చేసే దాడుల సంస్కృతి అట్లే ఉంది. కాబట్టి ప్రజలు వారిని ఆదరించడం లేదు, ఇంటింటికి పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మరి ఇంటింటికి ప్రచారం 5-6 సార్లు ముగించింది బ్రహ్మాండంగా, ప్రజలు కూడా గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. మా అభ్యర్థిని మరి వారి యొక్క భర్త గతంలో గోపీనాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 టైమ్స్ బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పనులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంగా ఈ ప్రాంతాన్ని చేసినటువంటి అభివృద్ధి అన్నీ కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. గత 2 రోజుల కిందట జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్గూడలో అభినందన సభ, సినీ కార్మికుల అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏం చెప్తారు? అంటే అక్కడ యూసుఫ్గూడ కృష్ణనగర్లో ఎక్కువ సినీ కార్మికులు ఉంటారు కాబట్టి సినీ కార్మికులను బెదిరిస్తున్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున యూనియన్ అధ్యక్షులు అనిల్ గారు వారి ఆడియోలన్నీ కూడా ఇవాళ బయటపెట్టడం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్ లో. 72 లక్షల రూపాయలు సినీ కార్మికుల అభినందన సభ పేరు మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వాళ్ళ అభ్యర్థి నవీన్ ని పిలుచుకొని 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు మొత్తం కూడా ఫెడరేషన్ అకౌంట్లోకి వెళ్ళి దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. అది ముమ్మాటికి అది తప్పే, అది నేరమే. అది అభ్యర్థి ఖాతాలో 72 లక్షలు జమ కావాల్సిందే. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి ఇవాళ వ్రాతపూర్వకంగా అన్ని రకాల ఎవిడెన్స్ తోటి ఇవాళ ఫిర్యాదు చేస్తున్నాం. దాని మీద విచారణ చేయాల్సిందే. ఖచ్చితంగా 72 లక్షల రూపాయలు అభ్యర్థి నుంచి రాబట్టాల్సిందే. దానికి సంబంధించి అభ్యర్థి సంబంధించినటువంటి ఖర్చులు అది జమ చేయాల్సిందే. దానికి పూర్తిగా ఎన్నికల కమిషన్, పోలీసే దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు అనుమతి ఇచ్చి ఉన్నారు, మేము వద్దన్నాం, అది ఇల్లీగల్ అన్నాం, అయినా కూడా అనుమతి ఇచ్చిళ్ళు. అనుమాన పడ్డట్టే సినీ కార్మికులకు సంక్షేమం పథకాలు అన్ని బోగస్. రేవంత్ రెడ్డి మాటలు వారికి తెలుసు, కానీ ఉల్టా వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఫెడరేషన్లో దాచుకున్నటువంటి సొమ్ము 72 లక్షల రూపాయలను డ్రా చేసి ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సభ పేరు మీద ఊరేగిండు, ప్రచారం చేసుకున్నారు. దానికి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని బాధ్యత వహించాలి. అజారుద్దీన్ గారికి మంత్రి పదవి అవకాశం ఇవాళ దక్కింది, అది కేసీఆర్ పుణ్యమే, అది బీఆర్ఎస్ పుణ్యమే. ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ బలంగా ఉన్నది కాబట్టి వారంలో పోలింగ్ ఉన్నటువంటి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ గారు ఎమ్మెల్యేకో పనికి రాలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తనను తిరస్కరించింది. ఇవాళ పిలిచి మంత్రిని చేస్తూ ఉన్నది. కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నది, బీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది, బీఆర్ఎస్ ఆధిక్యత చాలా క్లియర్గా ఉందని చెప్పి. అంటే ముస్లిమ్స్ అందరినీ ఫనంగా పెట్టి మంత్రి తన ఒక్కరు కావాలని ముస్లిమ్స్ అందరూ కూడా మొత్తం దాసవం గారు కదా. ముస్లిం మైనార్టీలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి అవినీతి లేని, అరాచకం లేనటువంటి బ్రహ్మాండమైన పాలన కేసీఆర్ గారు ఆనాడు అందించారు. కేసీఆర్ పాలన కావాలంటున్నారు. కాబట్టి దానికి బేస్ ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే రేపు రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తాడనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు సంకేతం పోతుంది. థ్యాంక్ యూ.